అందరికీ నమస్కారం అండి. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత శరతల్పం మీద పడుకొని ఉన్న భీష్ముడు ధర్మరాజు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్తాడు. ఆ సమయంలో ధర్మరాజు భీష్ముడిని ఒక ప్రశ్న అడుగుతాడు. ఆశ్రయం ఇచ్చిన వాని ఎడల ఆశ్రయం పొందినవాడు ఎలా నడుచుకోవాలి అని. దానికి సమాధానంగా భీష్ముడు ఒక కథ చెప్తాడు. పూర్వము కాశీరాజ్యంలో ఒక వేటగాడు ఉండేవాడు. ఒకనాడు అడవికి వేటకు వెళ్ళి విషం పులిమిన బాణాన్ని లేడీ మీదకు సంధించి వదులుతాడు. అది గురితప్పి పువ్వులు కాయలతో పెరిగిన ఒక పెద్ద చెట్టును తాకింది. విషపు బాణం దెబ్బకు ఆ చెట్టు ఎండి మోడైపోయింది. ఆ చెట్టు తొర్రలో ఒక చిలక ఎప్పటినుంచో నివాసం ఉంటుంది. అది చెట్టును విడిచిపెట్టి పోకుండా ఆ చెట్టు తొర్రలోనే కృతజ్ఞతతో ఉండిపోయింది. చిలుక యొక్క ఉదాత్త వైఖరిని ఇంద్రుడు తెలుసుకున్నాడు. మనిషిగా రూపం మార్చుకొని ఈ అడవిలో గొప్ప గొప్ప వృక్షాలు, పూలు, ఫలాలు అనేకమున్నాయి. వాటిని ఆశ్రయించకుండా మోడువారిన ఈ చెట్టునే ఆశ్రయించుకొని ఎందుకున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ చిలక, పండ్లు కాస్తున్నప్పుడు చెట్టును ఆశ్రయించుకొని ఉండి ఎండిపోయినప్పుడు వదిలిపోవటం కృతజ్ఞత అనిపించుకుంటుంది అన్నది. పూర్వజన్మలో చిలక చేసుకున్న పుణ్యం వల్ల మారువేషంలో ఉన్న ఇంద్రుడిని గుర్తించగలుగుతుంది. ఎంతో ఆశ్చర్యపోతాడు. చిలకతో ఏదైనా వరం కోరుకో అంటాడు. తనకు ఆశ్రయమిచ్చిన వృక్షానికి పూర్వపు శోభను తిరిగి కలిగించమని వేడుకుంది. సరే అని ఇంద్రుడు చెట్టు వేళ్లను అమృతంతో తడిపి పూలు పండ్లతో పూర్వం కంటే ఎక్కువ శోభను కలిగించాడు. తను చేసిన మంచి పనికి ఆ చిలక కూడా చనిపోయాక స్వర్గం చేరుకుంది. చిలకకు చెట్టు మీద ఉండే భక్తి, దయ, కృతజ్ఞతాభావము చాలా మెచ్చుకోదగినవి. పూర్వం ఆ చెట్టు బాగున్నప్పుడు దానిని ఆశ్రయించుకొని జీవించిన సంగతి చిలక మర్చిపోలేదు. చాలామంది మనుషులు ఇతరులు చేసిన మేలు మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ కథలో చిలక చేసిన పని అలాంటి వారికి కనువిప్పు కలిగించేదిగా ఉంది. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.